ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 118:29. మేలు జరిగిన, కీడు సంభవించిన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ప్రతి సమయంలో ఆదుకుంటూ మనలను సజీవ లెక్కలో ఉంచాడు. మరి ఒక దినాన్ని అనుగ్రహించాడు. శోధనలో పడిపోకుండా కీడు నుండి తప్పిస్తున్నాడు. ఎండ, నీరు, గాలిని మరియు ఆహారమును అనుగ్రహించి మనలను బ్రతికిస్తున్నాడు. అవాంతరం, అపాయం, అనారోగ్యమునకు గురి కాకుండా తప్పిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆత్మీయ జీవాహారమును దయచేయుచున్నాడు. ఆత్మీయంగా జీవింపజేయుచున్నాడు. ఆత్మతో అభిషేకించి జీవబాటలు నడిపిస్తున్నాడు. దేవుడు చేసిన ప్రతి మేలుకై దేవుని స్తుతించు. ఆత్మతో సత్యంతో ఆరాధించు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు, సర్వయుగములకు రాజై ఉన్నాడు. యుగ యుగముల నుండి యుగ యుగముల వరకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు నిత్య జీవం దయచేయునుగాక. ఆమేన్.